ముసలోడిలాగా పుట్టిన తర్వాత బెంజమిన్ శరీరంలో వేగంగా మార్పులవుతూ ఉంటాయి. అతను ఎటువంటి సహాయం లేకుండా చాలా సులభంగా నడిచేవాడు. ఇతను ఒక సముద్రపు పడవలో పనిచేసేవాడు. ఇంకా ఇతను తన సామాన్లు తీసుకొని పడవలోనే పని చేయాలి అని వెళ్ళిపోతాడు. ఇక్కడ డేజీ ఇతనికి లెటర్స్ రాస్తూ ఉండు అని చెప్తుంది. సమయం గడిచే కొద్దీ బెంజమిన్ యవనంగా మారుతూ ఉంటాడు. పడవలో ప్రమాదం జరిగిన తర్వాత ఇతను అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే ఇతనికి తన నిజమైన నాన్న థామస్ కలుస్తాడు. తనతో అంతా చెప్తాడు, నీ రోగం వల్ల నేను నిన్ను విడిచేశానని. థామస్ తన ఆస్తినంతా బెంజమిన్ పైన రాస్తాడు. కొన్ని రోజుల తర్వాత చిన్ననాటి స్నేహితురాలైన డేజీ బెంజమిన్ ని కలుస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వాళ్లకు ఒక పాప కూడా పుడుతుంది. బెంజమిన్ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ముసలోడు నుంచి తను చిన్న పిల్లవాడిలాగా మారిపోతాడని. దీంతో తన భార్య ఎలాగా ఇద్దరు పిల్లలని చూసుకుంటుంది. దీంతో ఇతను తన ఆస్తినంతా డేజీ పైన రాసి ఎక్కడికో వెళ్లిపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత డేజీకి ఒక పిల్లవాని గురించి తెలుస్తుంది. అతను ఎవరో కాదు, బెంజమిన్. తన పాస్ట్ ని అంతా మర్చిపోయి ఉంటాడు. ఇంకా బెంజమిన్ నిదానంగా చిన్న పిల్లవాని లాగా మారిపోయి ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోతాడు.